ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే బాగా వైరల్ గా మారింది. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈఓ అయిన భవిష్ అగర్వాల్ గారు తన ట్విట్టర్ ఖాతా నుండి ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఆ పోస్ట్ ఇండైరెక్ట్ గా ఏథర్ ఎనర్జీకి సెటైర్ వేసినట్టుగా ఉంది. అంతేకాదు బజాజ్ కంపెనీ వాళ్ళకి డైరెక్ట్ గా సెటైర్ వేశారు. మరి ఏంటా సెటైర్? దీని వల్ల కాంట్రవర్సీకి దారి తీసే అవకాశం ఉందా? పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. జూలై 12వ తారీఖున ఏథర్ ఎనర్జీ కంపెనీ ఫౌండర్ అయిన తరుణ్ మెహతా గారు 9:25 ప్రాంతంలో ఒక ట్వీట్ పెట్టారు. ట్వీట్ లో ఒక వీడియో ఉంది. ఆ వీడియో ఏంటంటే అనురాగ్ కశ్యప్, ప్రముఖ బాలీవుడ్ లో యాక్టర్ మరియు డైరెక్టర్ అయిన అనురాగ్ కశ్యప్ ఏథర్ ఎనర్జీ సంబంధించిన రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ ని ప్రమోషన్ చేస్తూ ఒక వీడియో, ఒకసారి ఆ వీడియో మీరు చూడొచ్చు. ఆ వీడియోలో ఏంటంటే ఆల్ఫాన్సో అనే ఒక కొత్త వేరియంట్ తీసుకొచ్చారు. అంటే కలర్ వేరియంట్, మామిడి పండు రంగులో ఒక కొత్త కలర్ ని తీసుకొచ్చారు. దాన్ని అనురాగ్ కశ్యప్ తనదైన స్టైల్లో ప్రమోట్ చేశారు. ఆ ప్రమోషన్ చేసిన తర్వాత ఆ వీడియోని ఏథర్ ఎనర్జీ ఫౌండర్ అయితే దీన్ని పోస్ట్ చేయడం జరిగింది ట్విట్టర్ ఖాతాలో. ఫైనల్ గా ఆ వీడియోలో పంచ్ లైన్ ఏంటంటే, మామిడి పళ్ళు సీజన్ అయిపోయింది కానీ ఆల్ఫాన్సో రంగుతో ఏథర్ రెస్తా ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క సీజన్ మొదలైంది, అంటే డెలివరీ స్టార్ట్ అయ్యి అని ఇండైరెక్ట్ గా ఒక పంచ్ లైన్ అయితే ఇచ్చారు. సరిగ్గా 11:20 ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఫౌండర్ అయిన భవిష్ అగర్వాల్ గారు ఒక ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ తో ఒక ఉచిత సలహా కూడా ఉంది. ఈ మధ్య కాలంలో కొన్ని కంపెనీస్ క్యూట్ యాడ్స్ చేస్తున్నారు, పడిపోయిన వాళ్ళ సేల్స్ ని పెంచుకోవడం కోసం ఇటువంటి క్యూట్ యాడ్స్ చేస్తున్నారు అని చెప్పి, ఈవీ కంపెనీ అంటేనే, ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ అంటేనే ప్రొడక్షన్ లైన్స్ మీద, మ్యానుఫ్యాక్చరింగ్ మీద, టెక్నాలజీ మీద ఆధారపడిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ దాని మీద దృష్టి పెట్టాలి కానీ ఇలా మార్కెటింగ్ మీద ఎక్కువ బడ్జెట్ పెట్టుకుని ప్రొడక్షన్ లైన్స్, టెక్నాలజీ మీద గాలికి వదిలేస్తే గనక ఆ ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన కాస్ట్లు పెరిగిపోతాయని చెప్పి ఒక కామెంట్ అయితే పెట్టారు. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఫౌండర్ అయిన భవిష్ అగర్వాల్ గారి అభిప్రాయం పైన మీ అభిప్రాయం అంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఇక దీని మీద మా అభిప్రాయం చూసుకున్నట్లయితే, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఫౌండర్ ఏదైతే చేశారో వ్యాఖ్యలు, ఫస్ట్ అసలు ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు యాడ్స్ పెడితే తప్పేంటి? ఏథర్ ఎనర్జీ కంపెనీ అనే కాదు, ఏ కంపెనీ అయినా, ఈవెన్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ అయినా కూడా ప్రమోషన్స్ అనేవి చేస్తారు, అడ్వర్టైజ్మెంట్స్ అనేవి చేస్తారు. అడ్వర్టైజ్మెంట్స్ ఎందుకు చేస్తారంటే జనాల్లో ఎప్పుడు ఉండడం కోసం. జనాల్లో లేదనుకోండి ఆ కంపెనీ గురించి ప్రజలు మర్చిపోతారు, దానికోసం ఇటువంటి డిఫరెంట్ యాడ్స్ చేస్తారు. రెండోది, ఒక వ్యాఖ్య చేశారు, టెక్నాలజీ మీద ఫోకస్ చేయాలని చెప్పి. నిజానికి ఈ రోజు వరకు కూడా ఎక్కువ మంది ఈవీ కస్టమర్స్ టెక్నాలజీ పరంగా ప్రీమియం, ఎక్కువ డబ్బులైనా పర్లేదు, ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించే స్కూటర్ ఏథర్ ఎనర్జీ సంబంధించిన ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్. దాన్ని చాలా మంది కస్టమర్లు, మీరు ఎవరైనా సరే ఎంక్వైరీ చేసినా కూడా ఎక్కువ మంది చెప్పేది ఇదే విషయం. సో టెక్నాలజీ పరంగా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు 2013లోనే వీళ్ళ స్కూటర్ గురించి R&D చేసి దాదాపు 11 సంవత్సరాల వరకు డెవలప్ చేసి మార్కెట్లో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఇది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే భవిష్ అగర్వాల్ గారు ఒక రకంగా ఒక మంచి సూచన అయితే చేస్తారు. టెక్నాలజీ పరంగా కానీ మార్కెటింగ్ బడ్జెట్ తగ్గించుకుని టెక్నాలజీ మీద డెవలప్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి. బట్ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ అది టెక్నాలజీ పరంగా అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఈయన పెట్టిన పోస్ట్ మీద 2 అభిప్రాయాలు అయితే సోషల్ మీడియాలో అయితే మనకి ట్విట్టర్ లో అయితే పోస్ట్ చేస్తున్నారు. ఫస్ట్, సపోర్టింగ్ గా కొంతమంది ట్వీట్స్ పెట్టారు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి. వాళ్ళు ఏం చెప్పారంటే, నిజమే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు టెక్నాలజీ మీద చాలా ఫోకస్ చేశారు. వాళ్ళు టెక్నాలజీ మీద ఫోకస్ చేసి సప్లై చైన్ మీద ఫోకస్ చేయడం వల్ల ఇవాళ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు తక్కువ రేటుకే మార్కెట్లోకి అందుబాటులోకి వస్తున్నాయని చెప్పి చాలా మంది అయితే కింద అయితే కామెంట్లు పెట్టడం జరిగింది. అయితే ఏథర్ ఎనర్జీ కంపెనీ సంబంధించిన సపోర్టర్స్ కూడా కింద కామెంట్స్ అయితే పెట్టారు. ఒక ట్వీట్ లో అయితే డైరెక్ట్ గానే అటాక్ చేసినట్టుంది. ఇవాళ ఏథర్ ఎనర్జీ వంటి కంపెనీ వాళ్ళు చాలా స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసిన కంపెనీ వాళ్ళు, R&D అంటేనే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు, స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఈవీని డెవలప్ చేసుకుంటూ వచ్చిన ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు. కొన్ని కంపెనీలు బయట నుంచి స్కూటర్లు దిగుమతి చేసుకుని ఇక్కడ అమ్ముకుని వాళ్ళేదో R&D చేసుకున్నట్టు చెప్తున్నారంటే, డైరెక్ట్ గానే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే వీళ్ళు సెటైర్ వేయడం జరిగింది. వన్ ఆఫ్ ది సపోర్టర్స్ అనమాట. అలానే వాళ్ళకి ఎటువంటి యాడ్స్ కావాలన్నా వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పి ఏథర్ ఎనర్జీ సంబంధించిన సపోర్టర్స్ అయితే కామెంట్ పెట్టారు. ఇక భవిష్ అగర్వాల్ గారు అయితే టైమ్ లైన్ లో ఇంకొక వీడియోని డైరెక్ట్ గానే పోస్ట్ చేశారు. బజాజ్ కంపెనీ ఫౌండర్ అయిన రాజీవ్ బజాజ్ గారు రీసెంట్ గా తమ CNG బైక్, ఫ్రీడమ్ బైక్ లాంచ్ చేసినప్పుడు ఆ లాంచ్ ఈవెంట్ లో ఒక మాట చెప్పారు అనమాట. అదేంటంటే, లెజెండ్స్ ఓట్స్ ని తింటారు బ్రేక్ఫాస్ట్ కి అని చెప్పి నేను ఆ పదాలను రిపీట్ చేస్తున్నానని చెప్పారు. ఇక్కడ ఓట్స్ అంటే ఏంటంటే, ఓలా, ఏథర్, టీవీఎస్ వంటి స్కూటర్స్ ని వీళ్ళ షార్ట్ కట్ లో ఓట్స్ అని బోధిస్తూ ఇలా ఒక ట్వీట్, ఇలా అయితే డైరెక్ట్ గా వీడియోలో ఒక కామెంట్ చేశారు. వాస్తవానికి ఈ పర్టికులర్ కామెంట్ ఇప్పుడుది కాదు, 2021 అక్టోబర్ నెలలోనే రాజీవ్ బజాజ్ గారు ఒక లాంచ్ ఈవెంట్ ఇలాగ మెన్షన్ చేశారు. సో అదేంటంటే, వేరే కంపెనీస్ ఏమీ కూడా ఈవీస్ మీద అంత ఫోకస్ పెట్టట్లేదు, అంత సీరియస్గా చేయట్లేదు, మేమే సీరియస్గా ఈవీస్ మీద చేస్తున్నట్టుగా ఆయన ఒక వ్యాఖ్య చేశారు. అప్పట్లోనే ఈ వ్యాఖ్యల మీద తీవ్ర దుమారం అయితే రేగింది. ఇప్పుడు మరొకసారి రాజీవ్ బజాజ్ గారు మాట్లాడుతూ దాన్ని రిపీట్ చేశారు అనమాట. ఇప్పుడు ఒకసారి మన ఫ్యాక్ట్స్ పరంగా మాట్లాడుకుంటే, నిజంగా ఓట్స్ కింద ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తినేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓలా ఎలక్ట్రిక్ సేల్స్లో నెంబర్ 1గా ఉంది. దాని తర్వాత స్థానంలో టీవీఎస్, దాని తర్వాత స్థానంలో బజాజ్ కంపెనీ వాళ్ళు ఉన్నారు. మరి రేపొద్దున వాళ్ళు ఏ స్థానంలో ఉంటారో తెలియదు, కానీ ఇప్పటివరకు అయితే ఓలా ఎలక్ట్రిక్
ఫస్ట్ పొజిషన్ అయితే ఉన్నారు. ఇప్పుడు ఆ వీడియోని పోస్ట్ చేసి భవిష్ అగర్వాల్ గారు ఏమని రిప్లై ఇచ్చారంటే, ఇప్పుడేమో ఓట్స్ తింటామని చెప్పి కామెంట్స్ చేస్తారు, తర్వాత వాళ్ళ మాటలనే తినేస్తారు. అంటే వాళ్ళ మాటలు నిలబెట్టుకోలేరు, జస్ట్ ఏదో చెప్పడానికి వేరే కంపెనీస్ మీద వీళ్ళు సెటర్లు వేస్తారు కానీ వాళ్ళని నిలబడలేరు అని చెప్పి కామెంట్ అయితే పెట్టారు. ఇది లేటెస్ట్ గా సోషల్ మీడియాలో జరుగుతున్న ఒక వైరల్ అప్డేట్ అనుకోండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దామన్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ కనెక్ట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాయ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.